ఆలేరు పట్టణంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ భూ తగాదాలు అనేక ల్యాండ్ సెటిల్మెంట్లలో ఆలేరు సీఐ కొండలరావు తలదూర్చుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలయ్యాయని, అందులో ప్రత్యేకంగా ఆలేరు పోలీస్ స్టేషన్ మారిందని ఆరోపించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో భూ తగాదాల విషయంలో జోక్యం చేసుకుంటున్నారని, పోలీసుగా విధులు నిర్వర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ తొత్తుగా పనిచేయొద్దని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అప్రజాస్వామికంగా అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని ఆలేరు సీఐ కొండలరావు తీరును మార్చుకోవాలని హెచ్చరించారు. తెలంగాణలో పోలీస్ కార్యాలయం సెటిల్మెంట్లు చేస్తున్నారని చెప్తున్నారు, భూ తగాదాలు పరిష్కరిస్తున్నారని చెప్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దానికి పెద్ద ఉదాహరణే మీ ఆలేరు పట్టణంలోని సిఐ గారు కొండలరావు గారు. ఏందా కొండలరావు గారు, మీరు సివిల్ మ్యాటర్లో నువ్వు ఎందుకు ఎంటర్ అవుతున్నావు? మీ ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి నేను పెట్టింది ఇక్కడైనా, గుట్టలు ఉన్నప్పుడే నిన్ను ట్రాన్స్ఫర్ చేశారు. అనేక సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకున్నామని సిపి గారు ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ ఎమ్మెల్యే గారి పైరవుతోనే ఆలేరుకు వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు? అన్ని పైరవులు, సెటిల్మెంట్స్ పద్ధతి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున నా దృష్టికి చాలామంది వచ్చారు. అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ల్యాండ్స్ కూడా సెటిల్మెంట్ చేస్తున్నావు, మీ ఎమ్మెల్యేకు పడనటువంటి వాళ్ళే. మరి ఇలా ఎమ్మెల్యే గారు, నేను అడుగుతున్న ఎమ్మెల్యే గారిని, అయ్యా యాదగిరిగుట్ట సీఏ గారిని అట్టర్ ఫ్లాప్ అయిండు, భూ సెటిల్మెంట్లలో ఉంటున్నాడు, ల్యాండ్ సెటిల్మెంట్లలో పాల్గొంటుండని చెప్పి ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వమే ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ తెచ్చి ఆలేరులో ఎందుకు పెట్టుకున్నామని అడుగుతున్నా. ఈయన ఆధ్వర్యంలోనే కొలనుపేకలో జంగయ్య భూములు ఆక్రమించినటువంటి సంగతి, కందిగడ్డ తండలో నీ అనుచరులు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఏవైతే ఆరోపణలు వచ్చినాయో ఆ ఆరోపణలు గట్టిగా చేసుకోవడానిక ఎందుకు ఈయన తీసుకొచ్చినావు? ఈరోజు పోలీస్ కార్యాలయాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని, ప్రత్యేకించి ఆలేరు పోలీస్ స్టేషను కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. గుండ్లగూడెంలో ఒక అగాత కూడా ఏమంటారు, గుండ్లగూడెంలో ఒక తండ్రిని కొడుకును పొడిస్తే ఓ పిచ్చోళ్ళలాగా దాని మీద కేసు వస్తే జనమంతురికి వచ్చి ఆ ఊళ్ళో జరిగిన సంఘటన ఖండించారు. హాస్పిటల్ దగ్గర కాంగ్రెస్ నాయకులను లోపలికి పంపిస్తావు, వీళ్ళను పంపించవు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని పంపించవు, అడ్డం పడతారు. ఏమైంది నీకు తెలుసు కదా. ఆ రోజు గుండ్లగూడెం ప్రజలంతా కూడా నిన్ను ఎదిరించారు. ఆ రోజు నీకు తెలవలేదా? ఆనాడు మా ప్రజాప్రతినిధులు ఆపారు. ఎందుకు ఇంత నీకు పార్టీ, నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే గడ నాగరాజు గారు వర్ధన్నపేటలో సిఐకి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ అవుతావా, ఎమ్మెల్యే అవుతావా, ఎమ్మెల్సీ అవుతావా? నీ డ్యూటీకి డ్రెస్సులు ఇప్పేయి, డ్యూటీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి నిలబడు, మాకు అభ్యంతరం లేదు. ఎమ్మెల్యే